ఏంటి ఈడేవుట్రా మంచినా సేమ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్న పిల్లలం యూనిఫామ్ లో ఉన్నావు నువ్వేం పేకలేవురా నువ్వే కదరా యూనిఫామ్ ఉండేది ఆ అబ్బి లేడుగా అదే నీ పాయింట్ కమాన్ శివ గెట్ అప్ చేంజ్ ఇలా ఇచ్చావేంట్రా ట్విస్ట్ కమాన్ బాయ్స్ సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోలను చంపకూడదు గాని పిల్లోళ్ళు పిల్లోలను చంపుకోవచ్చు కదా ఒరే తిక్కలోడా నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి ఏం మర్చిపోయావా బ్యాకులో బొచ్చు లేకున్నా తొక్కలో లాజిక్కులు బాగానే తీస్తాడవే ఒక్క తూరి ఎనికి తిరిగి చూడరా గ్యాప్ లోనే గుమ్మం కట్టిస్తారా ఇంకా గ్యాప్ ఇస్తే సమాధి గుడిక కడతావురా అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు నీ ప్రాబ్లం ఏంటి 25 పగరా నా పెద్ద కొడుకుని ఒంటరి పోసి పంపినావు చిన్న కొడుకుని కోమాలోకి పంపినావు మర్చిపోయినావా 25 పగ గబ్బురా వచ్చి వేసేయండిరా సెవెంత్ సెన్స్ వాడు వచ్చేస్తున్నాడు సెవెంత్ సెన్స్ యూజ్ చేయి అది రోజుకి ఒకసారి యూస్ అవుతుంది అయ్యో ఇప్పుడు యూస్ చేయాల్సింది కామన్ సెన్స్ కామన్ సెన్స్ అని కళ్ళు మూసుకుంటావేంట్రా ఏదో ఒకటి చెయ్యి ఎలా పాస్ పోస్ట్ చంపాను నీ పాస్ గోళ పుట్టిన దగ్గర నుంచి ఇదే పని మీద ఉన్నట్టున్నావే ఇప్పుడు ఇంకో డేంజర్ వచ్చింది ఇప్పుడే కదా పోసావు ఇది కాదు అది ఎస్కేప్ ఏర్కోండి ఏర్కోండి నేను రాక రాక కోమాలోంచి బయటకు వస్తే నువ్వు పోక ఇప్పుడే పైకి పోతివా నాయనా నువ్వు కోమలోంచి బయటకు వచ్చింది యాక్షన్ కాదు ఈ మూత్ర చరిత్ర పార్ట్ 3ని నువ్వే కంటిన్యూ చేయాలా తీసుకోరా కత్తి తీసుకో అంటే నన్ను అంటే రాసిపోయిన ఒంటరిగా పోదు మా అన్న కంపెనీ గూగుల్ తల్లి మీ అమ్మా నాన్న ఎవరో కిడ్నాప్ చేశారు అసలు కథ ఇప్పుడే మొదలైంది డి రే డి రోడ్డుపై ఎన్ని ధర్నాలు జరుగుతున్నా ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిన్ను ఢీ కొట్టడానికి నేను వస్తున్నాను రా చెప్పండి రా అంటే ఒక్కడు చెప్పడు కదరా కోత మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు మర్యాదగా డి ఎవరో చెప్పు డి ఎవరో నాకు తెలీదు తెలిసినా చెప్పను అయితే నీ ఫ్రెండ్స్ నీ కోసం పైన వెయిట్ చేస్తున్నారు నువ్వు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటే మా ఫ్రెండ్స్ ముగ్గురిని చంపింది ముగ్గురు కాదురా నలుగురు నీతో కలిపి మాట్లాడరా నన్ను ఏం చేయకు నీకెంత డబ్బు కావాలంటే అనిపిస్తా 1 కోటి 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు తీసుకోరా ప్లీజ్ రా నన్ను వదిలేరా నన్ను ఏం చేయకు
ఆంధ్రాలో కరెంట్ నమ్ముకుంటే ఇలాగే ఉంటుందిరా. ఆపరా, నేను కొడితే 60 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టడానికే భయపడతాడు. కానీ మీ ఇంట్లో లేడీస్ ఫీల్ అవుతాను కొట్టకుండా వదిలేస్తున్నాను. తెలియదని చెప్పానుగా. రే ఎక్కడికి వెళ్తున్నారా? ఏం చేస్తున్నావు చెప్పరా? వద్దురా, నో రే వద్దురా. నీలాంటి ఎదవల కోసమేరా 3 సంవత్సరాల నుంచి దీన్ని ఉతకకుండా వేసుకుంటాను. ప్లీజ్ రా. ఒక్కసారి స్మెల్ చూస్తే 100 సార్లు చేస్తావు. టీ ఎవరో చెప్పేస్తాను రా, వదిలేరా తక్కువలో చెప్పరా, టీ ఎవరో చెప్పు. చెప్తాను అది టీ. సార్ కత్తి విస్తున్నాడు, పారిపోతున్నాడు, పట్టుకుందామా? ఎంతసేపు లాగుతారా చెప్పు. నో, కత్తి ఎవరి చేతులు ఉంటుందో వాళ్ళనే పట్టుకోవాలి. అది మన లా. పదండి. అది యు ఆర్ అండర్ అరెస్ట్. ఛా, నాకున్న ఒకే ఒక డైలాగు వీడియో చెప్పి తెచ్చాడు దరిద్రుడు. అరెస్ట్ హిమ్. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ కమిషనర్ ఎందుకు ఏర్పాటు చేశారో డీజీపీనైనా నాకే తెలియదు. మిస్టర్ కమిషనర్, నౌ ఫ్లోర్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ సార్. సిటీలో రౌడీలు, గూండాలు, టెర్రరిస్టుల ఆగడాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు వీళ్ళంతా ఎక్కడ దాక్కుంటున్నారో కూడా మనం కనిపెట్టలేకపోతున్నాం. ఈ మధ్య స్వర్ణక్క, కార్పొరేటర్ కోదండం, పాత బస్తీ పాండు, ఆది వరుసగా హత్య చేయబడ్డారు. ఈ మర్డర్లన్నిటికీ కారణం ఎవరో తెలుసా? ఎవడైనా సరే వాళ్ళని కనిపెడతా, వాళ్ళ పని పడతా. నా పేరు శివమణి. అసలే నాకు కొంచెం మెంటల్. ఏ శివమణి, ముందా కళ్ళదోడి. నాకు కళ్ళ అయితే ఉంచుకో. మన డిపార్ట్మెంట్ ఆల్రెడీ అతన్ని అరెస్ట్ చేసింది. అతను ఎవరో తెలుసుకోవాలని మీరంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కదూ. కమిషనర్ గారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, నాకేం వినిపించట్లేదు. మిస్టర్ సీతయ్య, ముందా చెవుల్లో దూత్తీవయ్యా. సారీ సార్. అతను మరెవరో కాదు, మిస్టర్ శివ మనోహర్, ఐపీఎస్. బ్యాడ్జీ నంబర్ లూజ్ సారీ 35007. ట్రైన్డ్ ఇన్ చర్లపల్లి. పోసుకుంటుంటే చంపేశావు కదరా. గోల్డ్ మెడలిస్ట్. 24